మరి విజిలెన్స్ ఎంక్వైరీలో అయితే వాళ్ళు చెప్పారు ఇద్దరికి ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే అని వాళ్ళు నివేదికనైతే ఇచ్చారు. తదుపరి ఏం జరగబోతోంది సార్? ముందుగా ఏబిఎన్ వ్యూవర్స్కి, మీకు, అనలిస్ట్ గారికి, మా బీజేపీ మిత్రులకి, కృష్ణకాంత్ గారికి అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నమస్తే. ఈ ఆడదాం ఆంధ్ర అనే దాని మీద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిద్దా, ఈ రోజా నోటికి తాళం ఎప్పుడు పడిద్దా అని చెప్పి రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాల కంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు బాగా, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఎందుకంటే అవినీతి చేసిందనేది తేట తెల్లం. ఎందుకంటే ఆ అమ్మాయి టిక్కెట్లే, తిరుమల టిక్కెట్లే రోజుకింతని చెప్పి అమ్మేసేది. అందువల్ల దీంట్లో అవినీతికి పాల్పడదు అనే ప్రసక్తి లేదు. క్లియర్గా వాళ్ళ తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, పాపం ముద్దుల తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, అక్క రోజారెడ్డి కలిసి అక్కడ కమిషనర్ ధ్యాన్ చంద్ కానివ్వండి, అధికారులు హర్షవర్ధన్ అందరూ కలిసి ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఆంధ్రాని ఒక ఆట ఆడి శాప్ను ఒక దరికి తీర్చారు. ఏదో అంటారు సార్, సముద్రంలో నత్తగొల్లలన్నీ ఒక పక్కకు జారుతాయి అన్నట్టు ఈ క్రిమినల్స్ అంతా ఒక పక్కకు చేరి, ఈ అవినీతి పరులంతా ఒక పక్కకు చేరి ఆటల్ని, క్రీడల్ని కూడా భ్రష్టు పట్టించారు. 17 ఏళ్ల లోపు ఆడాల్సిన ఆటలు 19, 20 ఏళ్ల లోపులను కూడా వాళ్ళ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిఫార్సు చేసిన వాళ్ళందరికి కూడా మెరిట్ సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు అందజేసి ఇచ్చేశారు. మీరు అన్నట్టు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు, కిట్స్ మొదలుకొని చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా కూడా జగనన్న స్కీము, జగనన్న పథకం, చిన్న చిన్న కిట్ ఇచ్చినా కూడా, ఏది ఇచ్చినా కూడా జగనన్నను మర్చిపోకుండా ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారు. అసలు వీళ్ళిద్దరు అవినీతికి పాల్పడింది కాకుండా వీళ్ళు అసలు ఎంత స్థాయిలో మాట్లాడతారంటే, మేము సత్యహరిశ్చంద్రులు, మేము అన్నా హజారే వారసులం, మేము అసలు మమ్మల్ని అంటే అన్నా హజారేనా అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు వీళ్ళు. నిన్న మనం రోజా గారి ఛాలెంజ్ చూసాం. అసలు ఆమె అంటే మహిళలందరినీ అన్నగాని ఆమెను ఆడమనిషి అనటానికి మహిళా లోకం సిగ్గుపడిద్ది. ఆమె ఆడమనిషి అయితే మాత్రం నేను, ఎందుకంటే ఓపెన్గా చెప్పింది, సారీ టు సే, నేను ఎందుకు చెప్తానంటే మీరు నన్ను ఏం చేస్తారు, మహా అయితే రేపు చేస్తారు, అంతే కదా, మహా అయితే ఆమె అన్నమాట. గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువండి. చెప్తున్నా సార్, దాంట్లోకే వస్తున్నాను. వాళ్ళ అన్న మాటల కంటే ఈ పెద్ద నిన్న అన్న మాటల కంటే ఏం పెద్ద కాదనుకోండి, చెప్తా ఉన్నా. ఆమె పక్క అవినీతి పరురాలు. వాళ్ళు ఏదో చెప్పారు, తిరుమల మాడ వీధుల్లో వెంకటేశ్వర స్వామి రాత్రిపూట తిరుగుతాడని ఒక నానుడి. వెంకటేశ్వర స్వామి తిరుగుతాడో లేదో కానీ బ్లాక్ టికెట్లు అమ్మటానికి రోజా మాత్రం అర్ధరాత్రి కూడా తిరిగేదంట మాడ వీధుల్లో, చెప్పుకుంటారు. వెతికినా అన్నట్టు ఆమె అవినీతి శాఖలో ఆ వ్యవహారం వస్తుందండి. 40 కోట్లు అనేది చాలా స్మాల్ థింగ్ సార్, ఇది ఇంకా చాలా పెద్ద స్కామ్ ఉంది వీళ్ళకి. ఇప్పుడు దీంట్లో ఉన్నది ఏంటంటే, లెక్కకొచ్చింది 40 కోట్లు, లెక్క తేలాల్సింది ఇంకా చాలా ఉంది. అది ఇంకా చాలా డబల్ ఉంటుంది దీనికంటే. ఖచ్చితంగా వీళ్ళే కాదు సార్, మీరు సెంటు భూమి తీసుకోండి, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం వస్తారు దాని కింద. అది కూడా విచారణ జరుగుతుంది. ఒక సెంటు భూమి పేరుతో రైతును పిలవటం, ఎకరం 20 లక్షలకి కొనటం, 30 లక్షలకి వీళ్ళు ప్రభుత్వం బినామీ ప్రభుత్వం అమ్మటం, 10 లక్షలు ఎమ్మెల్యే గారికి, 50,000 ఎంఆర్ఓకి, ఆర్డీఓకి 25,000. ఇది రాష్ట్రం మొత్తం జరిగింది. ఎక్కువ 10-15 మంది ఎమ్మెల్యేలు తప్ప అందరూ చేశారు ఇది. వాళ్ళు జైళ్లు సరిపోవు ఇవాళ. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఇంతమందిని ఒకేసారి అరెస్ట్ చేస్తే ఇదేదో మనం కక్షబట్టి చేసాం కావాలంటాడేమో అని ఆయన బాధ. అందులో కానీ ఉన్నది వాస్తవం, జరిగింది వాస్తవం, దాంట్లో మీకు అనుమానం ఏమి లేదు దాంట్లో. అట్లానే ఆ కట్టిన ఆయన రాయలసీమ ఎమ్మెల్యే గారు, కాక్రీట సంస్థ అతను ఆరెడ్డి గారు, ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆయన అనంతపురం రాప్తాడు నుంచి గెలిచాడు, మొన్న ఓడిపోయాడు అనుకోండి. ఆయన అసలు కట్టింది లేదేమిలే, మొబలైజేషన్ అడ్వాన్సే తీసుకున్నాడు కోట్లల్లో. వీళ్ళ అవినీతి, వీళ్ళ అరాచకాలు నిన్న చూస్తూ ఉన్నాం. నిన్న చిన్న రిలేటెడ్ కాకపోయినా చెప్తా ఉన్నా. సరే, ఆయన ఏదో ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక మాట అన్నాడు, దాన్ని మళ్ళీ ఆ పలుకు నుంచి తొలగించాడు, దాంట్లో కూడా లేదది. సరే, ఏమైందో మీరు అన్నదానికంటే తక్కువ ఏమన్నా అన్నాడు ఆయన? ఏమన్నా మీరేమన్నారు? మీరు మా నోటితో చెప్పకూడదు. మీరు సొంత బాబాయిని సంబంధాలు అంటగట్టి మీ సాక్షి పేపర్లో ఆయన బస్టు పట్టించారు. మీ సొంత చెల్లెల్ని
ఇక నేను మాట్లాడకూడదు అమ్మా. అది 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 షర్మిలారెడ్డి గారు, అది వద్దు నేను సార్, సారీ ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను. వేరు, అది వేరు. మనం దీని గురించి మాట్లాడదాం. వేరుగా సార్, ఇవాళ వాళ్ళు చేస్తుంది, ఇవాళ అన్ని కార్యాలయాల ముందు దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ. వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళకి సంబంధించి అట్లా ఏది కాదు సార్, చెప్పినా కానీ వాళ్ళకి అలవాటే. అట్లాగా సార్, రిలయన్స్ కంపెనీ ఆ రోజు ఏమన్నాడు, మా తండ్రి రాజశేఖర రెడ్డి మరణంలో రిలయన్స్ అంబానీ సోదరులకు హస్తం ఉందన్నాడు. అనగానే రాష్ట్ర వ్యాప్తంగా మా గుంటూరులో కూడా గిప్పిరెడ్డి మొత్తం రిలయన్స్ మార్టులు తగలబెట్టారు, పగలగొట్టారు. మళ్ళీ ఆయన అధికారం రాగానే అంబానీ దంపతులకు రెడ్ కార్పెట్ వేసి, భార్యాభర్తలు రెడ్ కార్పెట్ వేసి లోపల తీసుకెళ్లి భోజనం పెట్టి శాలువా కప్పి, వెరీ గుడ్, మా నాన్న చంపారు, నేను ముఖ్యమంత్రిని అయ్యాను, మా నాన్న చంపబట్టి అదిగో మీకేం కావాలి కోరుకో అంటే వెంటనే మా రాజ్యసభ కోరుకున్న వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంది? జగన్మోహన్ అసలు మాట తప్ప, జగన్మోహన్ రెడ్డి అనేవాడు మనిషేనా? వాడు వంశీ అన్నాడు ఒకసారి, మీకు గుర్తుందో లేదో, ఆయన అన్నాడు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా వైసీపీలో జారతాడా అన్నాడు వల్లభనేని వంశీ. సరే, తర్వాత అతను అన్నం తిన్నాడా లేదా ఇంకేమన్నా తిన్నాడో మనకు తెలియని విషయం అది. కాబట్టి వైకాపా నాయకులు అవినీతికి కాదేది అనర్హం గడ్డి ఆ విధంగా కరిచారు. రైట్, ఓకే. వాళ్ళని ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర అభివృద్ధి లేకపోతే ఈ రాజధానిని ఏం చేయాలని బిజీగా ఉన్నారు తప్ప వీళ్ళ అవినీతి గురించి ఆలోచిస్తే ఇంకో 10 సంవత్సరాలు పట్టింది సార్. వీళ్ళు వేయటానికి ఐఏఎస్ ఆఫీసర్లు సరిపారు, వాళ్ళు కూడా చెయ్యరు ఐఏఎస్లు. ఎందుకు చేయరు? ఈ ఆడుదాం ఆంధ్ర ఆటలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీలో ఉన్న ఐఏఎస్